హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడుతూ మనం అందరము మరి దేవుణ్ణి స్తుతిద్దాం. ఎందుకంటే ఈ 3 రోజులు కూడా దేవుడు చక్కగా మంచిగా మనకి క్యాంపుని జరిగించి మంచి వాతావరణాన్ని ఇచ్చి అనేకమైన పాటలు మరి స్టోరీస్ అన్నీ నేర్చుకోవడానికి దేవుడు ఎంతో కృప చూపినందుకు మనం అందరము కూడా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. మీకు వచ్చే పాట మీ అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అందరూ బాగా పాడుతున్నారు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. పాడలేదు. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల్ల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అందరం కలిసి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. గట్టిగా ఒకసారి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. జోష్గా పాడాలి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అందరూ రెండు చేతులు హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. 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 హల్లెలూయా 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 హల్లె అందరూ రెండు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మరి ఈ సమయంలో మన అయ్యగారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విధిచుండగా మరి అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దామా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ప్రభావాలు కలుగునుగాక.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనందరం కూడా చక్కగా దేవుని సన్నిధిలో కలుసుకొని ఆనందించుటకు ప్రభు మనందరికీ మంచి సమయం అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథము బైబిల్ నుండి ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుతున్నాను. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములను గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. దేవుడైన యెహోవా అబ్రహాము గురించి తన దూతలకి విషయం తెలియజేస్తున్నాడు. అబ్రహామును దేవుడు దర్శించాడు. మమ్రే అనేటువంటి ప్రాంతంలో సింధూర వనములో దేవుడు ఆయన్ని దర్శించాడు. ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు దేవుడు. వారిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాం గురించి నాకు బాగా తెలుసు అని చెప్తున్నాడు. ఏం తెలుసు దేవునికి అబ్రహాం గురించి అంటే, అతడు ఇతరులకి ఆశీర్వాదకరముగా ఉంటాడు. అతడు ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఎలా ఆశీర్వాదకరంగా ఉంటాడు అనంటే, చాలా గొప్ప జనముగా, బలము కలిగిన జనముగా ఉంటాడు. అబ్రహాం ఎలా ఆశీర్వదించబడతాడట? బలము కలిగిన జనం. అంటే ఈ విల్ మల్టిప్లై, ఆయన విస్తరిస్తాడు. ఒక బలమైన జనము, బలంగా వారు స్థిరపడతారు, విస్తరిస్తారు, ఒక బలమైన జనాంగముగా మారుతారు, ఓ బలమైన వ్యక్తులుగా మారుతారు, గొప్ప జనముగా అవుతారు. గొప్ప జనాంగముగా అవడమే కాకుండా జనములకు ఆశీర్వాదకరంగా ఉంటాడు. అబ్రహాము అప్పటికి ఇంకా పిల్లలు లేరు. అబ్రహాముకి ఇంకా పిల్లలు కూడా లేరు. భార్యాభర్తలు శారమ్మ, అలాగే అబ్రహాం గారు, వారిరువురు, చిన్న కుటుంబం, వారిద్దరే. ఆయనతో పనివాళ్ళు ఉన్నారు. ఆ పనివాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు అవన్నీ చూసుకుంటున్నారు. అప్పుడు దేవుడు ఆయన్ని ఎరిగి ఉన్నాడు. వాళ్ళు చూడ్డానికి ఇద్దరుగానే ఉన్నారు, భార్యాభర్తలుగా ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళల్లో ఒక గొప్ప జనాంగాన్ని చూస్తున్నాడు. అబ్రహాం చాలా గొప్ప జనం అవుతాడు, బలమైన జనం అవుతాడు. ఇప్పుడు ఒకవేళ పిల్లలు లేకపోవచ్చు, ఇప్పుడు ఒకవేళ చిన్న కుటుంబంలా కనబడవచ్చు, ఇప్పుడు కొంచెంగా కనబడవచ్చు, ఇప్పుడు సింపుల్గా ఉండొచ్చు. కానీ అబ్రహాం చాలా గొప్పోడవుతాడు. బలమైన జనం, విస్తారమైన జనంగా మారుతారు అని చెప్పాడు. నాకు తెలుసు అబ్రహాం గురించి.
అంతేకాదు అతను అనేక జనాలకు దీవెనకరంగా ఉంటాడు. ఏదో ఆయన బలవంతుడై ఆయన బలమైన జనంగా మారడమే కాదు, కానీ ఆయన చాలా అనేక జనాలకు, అనేక జనాంగాలకు ఆశీర్వాదకరంగా ఉంటాడు అన్నాడు. ఎందుకు? వాట్ ఈజ్ ద రీజన్? ఏంటి అతను దేవుడు అంతగా ఎరిగినది, అంతగా చూసినది, అబ్రహాములో చూచినటువంటి ఆ గొప్ప విషయం ఏంటి అనంటే 19వ వచనంలో ఉంది కదా, అబ్రహాము తన పిల్లలును తన ఇంటి వారును నీతి న్యాయాలు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించును. 2 విషయాలు తన పిల్లలకి. అబ్రహామును గొప్పోడవుతాడు, అబ్రహాము గొప్ప జనాంగం అవుతాడు, అబ్రహాం బలమైన జనమవుతాడు, అబ్రహాము అనేకులకు దీవెనకరంగా ఉంటాడు. ఎందుకు? కారణం ఏంటి అనంటే 2 రీజన్స్ చెప్పాడు. ఆ 2 రీజన్స్ కూడా పిల్లల విషయమై చెప్పాడు. పిల్లల విషయంలో అబ్రహాము తన పిల్లలకి 2 విషయాలు చెప్తాడు. మొదటిది ఏంటంటే నీతి న్యాయాలు జరిగించేలాగా తన పిల్లలకి నేర్పిస్తాడు. సో తన పిల్లల్ని నీతి న్యాయములలో పెంచుతాడు. నీతి న్యాయాలు అవలంబించేలాగా, నీతి న్యాయములను అనుసరించేవారిగా, నీతి న్యాయముల పద్ధతిలో నడుచుకునేటువంటి వారిగా వారిని పెంచుతాడు. పిల్లల్ని అలా పెంచుతాడు. సో ఎవరైతే పిల్లల్ని అలా పెంచుతారో వాళ్ళు గొప్ప జనం అవుతారని మనకు అనిపిస్తుంది. రెండవది ఏంటంటే యెహోవా మార్గమును గైకొనేటట్లుగా. 2 రీజన్స్. ఒకటి, నీతి న్యాయాలు జరిగించేవారిగా వారిని తర్బిదిస్తాడు. రెండవది, దేవుని మార్గములో నడుచుకునేటట్లుగా వారికి ఆజ్ఞాపిస్తాడు. దేవుని మార్గములో నడిపిస్తాడు. తన పిల్లల్ని దేవుని మార్గములో పెంచుతాడు, దేవుని మార్గంలో నడిపిస్తాడు, దేవుని మార్గములో ఉండేలాగా చూస్తాడు. అందువలన ఐ హ్యావ్ ఏ కాన్ఫిడెన్స్ అబౌట్ అబ్రహాం మీద నాకు నమ్మకం ఉంది. అబ్రహామును నేను నమ్ముతున్నాను, అబ్రహామును విశ్వసిస్తున్నాను, అబ్రహాము గురించి నాకు బాగా తెలుసు. ఎందుకు అనంటే అబ్రహాము చాలా గొప్ప జనం అవుతాడు, విస్తారమైన జనాలకు ఆశీర్వాదకరంగా ఉంటాడు అని ఆ చెప్పిన రీజన్స్, కారణాలు నిజంగా ఈరోజు మన జీవితంలో కూడా ఎవరైతే, ఏ కుటుంబం అయితే దేవుని మార్గములో పిల్లలను నడిపించేవారిగా ఉంటారో, నీతి న్యాయముల ప్రకారము జీవించటానికి పిల్లలకి తర్బీదిస్తారో, ఆజ్ఞాపిస్తారో, అలాంటి వారి యొక్క కుటుంబం బలమైన జనంగా మారుతుంది. విస్తారమైనటువంటి జనాలకు ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. ఉదాహరణకి చెప్పాలి అనంటే మా పేరెంట్స్, మా తల్లిదండ్రులు దేవుని కోసం ఇద్దరు కూడా కుటుంబాల్ని అన్నీ వదిలేసుకున్నారు. యేసయ్యను నమ్ముకున్నందుకు కుటుంబాలకి దూరం అయిపోయారు. అందరూ వెలేసినంతగా వాడేదో లేరా, వాడు దేవుడు నమ్ముకున్నాడు, వాడి మార్గంలో వాడు పోతున్నాడులే అని వదిలేశారు. కానీ దేవుడు ఆ కుటుంబాన్నే, మా డాడీ సైడ్ వాళ్ళు అలాగే, మమ్మీ సైడ్ వాళ్ళు కూడా అలాగే. మమ్మీ చదువుకుంది కానీ పాస్టర్ని పెళ్లి చేసుకుందన్న ఉద్దేశంలో పాస్టర్ని పెళ్లి చేసుకోవాలని చెప్పింది. మా ఇష్టమైన వాళ్ళని చేసుకోకుండా పాస్టర్ని పెళ్లి చేసుకుంటానంటావా నువ్వు
చేసుకుంటే చేసుకోపో అని వదిలేశారు. అప్పుడు ఆ విశ్వాసులే ఒక 4-5 విశ్వాసులు కలిసి వాళ్ళు పెళ్లి చేశారు. ఇక అమ్మ సైడ్ వాళ్ళు ఎవరు రాలేదు పెళ్ళికి. డాడీ సైడ్ వాళ్ళు మాత్రం పెళ్ళి కాబట్టి చేయాలి కాబట్టి అని ఆ కొద్దిసేపు ఆ పెళ్లి కోసం నిలబడ్డారు. కానీ తర్వాత ముందు వదిలేశారు. కానీ వాళ్ళిద్దరూ దేవుని కోసం నిలబడ్డారు. అలా నిలబడినందువలన మరి ఆ ఏలియా ఎలిజబెత్లు అనేవారు దేవుని కోసం భార్యాభర్తలుగా బయటకు వచ్చారు. కానీ దేవుడు వారిని ఒక బలమైన జనాంగముగా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. అనేక జనాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. దీనికి కారణం ఏంటి అంటే, అబ్రహాము గురించి దేవుడు ఎలా చెప్పాడో అలాగే మా తల్లిదండ్రులు నేర్పించారు. దేవుని మార్గంలో నడవాలి, దేవుని మార్గంలో నడుచుకుంటే మీరు దీవించబడతారు, దైవ మార్గంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మీరు ఆశీర్వదించబడతారు అని మాకు నేర్పించారు. అలాగే నీతి న్యాయాల ప్రకారం జీవించటం నేర్పించారు. అక్రమంగా అన్యాయంగా ఎలా పడితే అలా జీవించి ఈ లోకంలో సర్వైవ్ అవటానికి ఏదో ఒక రీతిగా బ్రతకాలి అని అలా నేర్పించకుండా, తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా ప్రాణాలు పోతున్నా సరే నీతి న్యాయాలని అనుసరించాలని నేర్పించారు. అందుకే ఈరోజు మరి మా తల్లిదండ్రులు మాకు ఆశీర్వాదకరంగా, మేము అనేకులకు ఆశీర్వాదకరంగా, మా కుటుంబాలని దేవుడు ఎంతో దీవెనకరంగా చేశాడు. అలాగే ఈరోజు ఈ విబిఎస్ కార్యక్రమంలో ప్రయాసపడుతున్నటువంటి టీచర్స్ కానీ, స్టాఫ్ కానీ, వాలంటీర్స్ కానీ, హెల్పర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ అందరి జీవితాల్లో కూడా దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లుగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా, బలమైన ఒక జనాంగముగా నిలబడేలాగా మనం కూడా నీతి న్యాయాల్ని అనుసరించి యెహోవా మార్గములో జీవించుటకు ప్రభు మనందరికీ సహాయం చేయునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. అబ్రహామును మీరు ఎరిగి ఉన్నారు ప్రభువా, మా గురించి కూడా మీరు ఎరిగి ఉన్నారు. అయితే మేము అలాగున అబ్రహాము వలె మా పిల్లలకు మేము నీ మార్గాన్ని బోధించి నీతి న్యాయముల ప్రకారం జీవించుట నేర్పించి మేము ఆశీర్వదించబడటానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ ఆమేన్ చెబుదాం.